ఫ్రెండ్స్, నేను మీ దిలీప్, డైరింగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్. దట్ ఈస్ కళ్యాణ్ పడాల క్యారెక్టర్ అని తమిళ ఎందుకు పెట్టానంటే, ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి ప్రతి లుచ్చాగాడు, ప్రతి లోఫర్ గాడు, ప్రతి లఫంగాడు, ప్రతి కౌన్ కిస్క గొట్టంగాడు మన కళ్యాణ్ బాబుని తక్కువ చేయాలంటే, మనం కళ్యాణ్ బాబుని డిగ్రేడ్ చేసి మాట్లాడాలంటే వాడే మొదటి అస్త్రం అమ్మాయిల పిచ్చోడు, రెండవ అస్త్రం ఆఫ్టర్ ఆల్ కామన్ మ్యాన్. ఈ రెండే. సో ఇప్పుడు నేను ఒక స్టోరీ చెప్తానమాట. ఆ స్టోరీ చెప్పిన తర్వాత మాస్టరు ఒక్కొక్కడికి డింగుమని జ్ఞానబలు వెలిగిపోద్ది అనమాట. సో మాట్లాడుతున్నాం, క్లియర్గా స్టోరీ గురించి మాట్లాడుతున్నాం. అందుకనే ముందు మన కళ్యాణ్ తనుజ మ్యూచువల్ ఫండ్స్ ఎవరైనా చూస్తుంటే కొత్తగా ఒక సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పడేయండి, అలాగే హై బటన్ కూడా ఇచ్చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చెప్పి లైక్ చేయండి వీడియోని, ఓకే నచ్చితే. ఓకేనా? ఇండివిజువల్ ఫ్యాన్స్ కూడా చెప్తున్నా. ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళిపోతాం. అదేంటంటే, మన రాజాసాబ్ సినిమా తెలుసు కదా మీకు, ప్రభాస్ గారిది, రెబల్ స్టార్ ప్రభాస్ గారిది. ఆ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారు. ఆ హీరోయిన్స్లో ఒక హీరోయిన్, ఆవిడ పేరేంటో నాకు సరిగ్గా గుర్తులేదు, కానీ ఇంతకుముందు మన కళ్యాణ్ బాబుతో కలిసి ఒక ఈవెంట్కి వచ్చింది, గుర్తుందా? కొన్నాళ్ళ ముందు జరిగిందనమాట. ఆ ఈవెంట్లో అంట మన కళ్యాణ్ బాబు ఆ ఈవెంట్కి వస్తుంటే ఆ హీరోయిన్ వచ్చిన దానికంటే కూడా ఎక్కువ రెస్పాన్స్ వచ్చిందంట. ఇప్పుడు చెప్పండి, ఎవడు కామన్ మ్యాన్? అక్కడ ఉంది ప్రభాస్ లాంటి పెద్ద హీరోతో నటించిన హీరోయిన్, ఇక్కడ ఉంది కళ్యాణ్ పడాల అనే ఒక నార్మల్ మ్యాన్. ఎవరు గొప్ప, ఎవరికి ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది? ఆ హీరోయిన్ షాక్ అయిందంట కళ్యాణ్ పడాల వచ్చిన రెస్పాన్స్ చూసి. అర్థమైందా? సో కామనర్ అన్నమాట పక్కకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మెయిన్ మ్యాటర్కి వచ్చేస్తే, అమ్మాయిలు పిచ్చోడు. ఇప్పుడు ఇంకొక ఆ స్టోరీకి కాస్త ఎక్స్టెన్షన్ అనమాట ఇది. ఆ హీరోయిన్ ఏమడిగిందంటే మన కళ్యాణ్ బాబుని, తనకున్న క్రేజ్ని చూసి, తనకున్న ఫాలోయింగ్ చూసి ఏమడిగిందంట, మన కళ్యాణ్ బాబుని ఫోన్ నెంబర్ అడిగిందంట. ఆ హీరోయిన్ మన కళ్యాణ్ బాబుని ఫోన్ నెంబర్ అడిగితే, ఇప్పుడు మామూలు మనం ఏం చేస్తాం మాస్టర్, ఎవరైనా సరే ఏం చేస్తాం? అంత పెద్ద మంచి హీరోయిన్ వచ్చి ఫోన్ నెంబర్ అడిగితే ఏం చేస్తాం? ఓకే ష్యూర్, మనం టచ్లో ఉందాం, మాట్లాడుకుందాం, బాగా ఇచ్చేద్దామని చెప్పేసి ఫోన్ నెంబర్ ఇస్తాం, అవునా కదా? మరి మన కళ్యాణ్ బాబు ఏం చేశాడు తెలుసా? అందుకు పెట్టిన తమ్నైల్ దట్ ఈస్ కళ్యాణ్ పడాల క్యారెక్టర్ అని. ఏం చేశాడు తెలుసా మన కళ్యాణ్ బాబు? వద్దు అన్నాడంట. అంటే సున్నితంగా తిరస్కరించాడు అనమాట. ఎందుకు చేశాడు అట్లాగే? అది తన క్యారెక్టర్, దట్ ఈస్ ద జెంటిల్ మ్యాన్ క్యారెక్టర్. ఎవరికి పడితే వాళ్ళకి ఫోన్ నెంబర్ లేరు. జెంటిల్ మ్యాన్స్ ఎప్పుడు డైమండ్ లాంటి క్యారెక్టర్ ఉన్నటువంటి ఒక అబ్బాయి ఎవరికి పడితే వాడికి ఫోన్ నెంబర్ లేవుడు. అందుకే కళ్యాణ్ పడాలా అంటే ఇంత క్రేజ్ పడి చచ్చిపోతున్నారు జనాలు. ఈ క్యారెక్టర్ వల్లే, ఈ డైమండ్ లాంటి క్యారెక్టర్ వల్లే అందుకు పెట్టాడు దట్ ఈస్ కళ్యాణ్ పడాల క్యారెక్టర్ అని. అర్థమైందా? జ్ఞానబల్ వెలిగింది అందరికీ. ఈ విషయం చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పటికైనా అర్థం చేసుకోండి. మీరు అర్థం చేసుకోరు, నాకు తెలుసు ఆ విషయం, మీకు చెప్పడం బుర్ర తక్కువ. నేను చెప్పింది కళ్యాణ్ పడాల తనూజ మ్యూచువల్ ఫ్యాన్స్ కానీ, కళ్యాణ్ పడాల ఇండివిజువల్ ఫ్యాన్స్ కానీ ఎవరైనా వాగితే, కళ్యాణ్ పడాల క్యారెక్టర్ ఇది అని వాగితే ఈ ఎగ్జాంపుల్ని తీసుకెళ్ళి వాళ్ళ అమ్మాన కొట్టండి, ఓకేనా? అందుకు చెప్తున్నాను, మీకోసం చెప్తున్నాను ఈ విషయాన్ని. ఇది తెలిసిన తర్వాత నాకు నిజంగా నేను కళ్యాణ్ పడాల ఫ్యాన్ రా అని కాలర్ ఎగరేసుకోవాలనిపించింది అని చెప్పుకోవడానికి. కాలర్ ఎగరేసి చెప్పాలనిపించింది. మీలో ఎంతమందికి అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి, ఓకేనా?